నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026 ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రోజున ఒక అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణం సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది మరియు అరుదైనది. ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాశులలోని అన్ని రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి మాత్రం ఈ గ్రహణం అస్సలు కలిసిరాదు. ఈ 4 రాశుల వారు ఊహించని విధంగా అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశుల వారి ప్రాణాల మీదకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ 4 రాశులు ఏమిటో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. 2026 ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య బుధవారం రోజున ఈ అద్భుతమైన మరియు అతిపెద్ద సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 13వ తేదీ ఉదయం 2:15 వరకు కొనసాగుతుంది. అంటే ఈ గ్రహణం యొక్క మొత్తం వ్యవధి చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇక ఈ గ్రహణం వలన కష్టాలు పడబోతున్న మొదటి రాశి సింహరాశి. సింహరాశి మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం సింహరాశిలోకి వస్తారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి గ్రహణం పడుతుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం వల్ల అత్యంత ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే రాశులలో సింహరాశి. వీరు ముందు వరుసలో ఉంటారు. ఈ గ్రహణ కారణంగా సింహరాశి వారికి అన్నిటికంటే ముందుగా మానసిక ఒత్తిడి విపరీతమైన స్థాయికి చేరుకుంటుంది. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, గంభీరంగా ఉండే వీరు ఏమాత్రం కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే విపరీతంగా ఆందోళన చెందటం, భయపడటం జరుగుతుంది. అలాగే వీరు సమాజంలో ఎంతో కష్టపడి దశాబ్దాలుగా సంపాదించుకున్న మంచి పేరు, కీర్తి ప్రతిష్టలకు కొంత భంగం వాటిల్లే అవకాశాలు కూడా మొండిగా కనిపిస్తున్నాయి. ఇతరులు వీరిని అపార్థం చేసుకోవడం, నిందలు వేయటం జరుగుతుంది. కాబట్టి అనవసరమైన గొడవల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలదూర్చకూడదు. పక్కవారి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటే లేనిపోని సమస్యలను తమ మీదకు వారే స్వయంగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగంలో ఊహించని విధంగా కళ్ళు చెదిరే నష్టాలు వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అణువణువున ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సింహరాశి వారు ఈ కఠినమైన మరియు ప్రమాదకరమైన ప్రతికూల గ్రహణ ప్రభావాల నుండి తమను తాము పూర్తిగా కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలు క్రమం తప్పకుండా జీవితంలో పాటించాలి. ముఖ్యంగా గ్రహణం పడుతున్న సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, నెగటివ్ ఆలోచనలను దూరం చేయడానికి పరమ పవిత్రమైన శివ పంచాక్షరి మంత్రాన్ని అనగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇంట్లోనే కూర్చుని నిరంతరం జపించాలి. ఈ అద్భుతమైన జపం వల్ల మనసులోని భయాందోళనలు పూర్తిగా తొలగిపోయి గ్రహణం పూర్తయిన మరుసటి రోజు నిద్రలేచి తలస్నానం ఆచరించి పవిత్రమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం మళ్ళీ సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. అలాగే తీవ్రమైన గ్రహదోష నివారణ కోసం నిరుపేదలకు లేదా పండితులకు, బ్రాహ్మణులకు సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోధుమలు లేదా స్వచ్ఛమైన బెల్లం దానం చేయడం వల్ల వీరికి ఈ తీవ్ర కష్టాల నుండి తక్షణమే కొంత ఉపశమనం లభిస్తుంది. వీటన్నిటితో పాటు ప్రతిరోజు, అందులోనూ ముఖ్యంగా ఆదివారం రోజున ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లు, కుంకుమ, అక్షంతులు తీసుకుని ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా క్రమం తప్పకుండా నియమనిష్టలతో ఈ శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సింహరాశి వారు ఈ భయంకరమైన గ్రహణ గండం నుండి చాలా సురక్షితంగా, ఎలాంటి అపాయం లేకుండా బయటపడగలుగుతారు. రెండవ రాశి కన్యరాశి. కన్యరాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యరాశి వారికి చెందుతారు. ఈ సూర్యగ్రహణం బుధుడు అధిపతిగా ఉన్న కన్యరాశి వారి జీవితాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపబోతుంది. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం కన్యరాశి వారి జాతక చక్రంలో అష్టమ మరియు వ్యయ అంటే 12వ స్థానాలపై నేరుగా పడటం వల్ల అనేక రకాల అనూహ్యమైన కష్టాలు, సవాళ్లు నలుదిక్కుల నుండి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. జ్యోతిష్యంలో అష్టమ స్థానం ఆకస్మిక పరిణామాలను, అనారోగ్యాలను సూచిస్తే వ్యయస్థానం వృధా ఖర్చులను, నష్టాలను సూచిస్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో నుండి కన్యరాశి వారు అత్యంత అప్రమత్తంగా, ఎంతో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ సూర్యగ్రహణం కన్య రాశి వారిని అక్షరాల ఉక్కిరి విక్కిరి చేసి కంటి మీద నులుకు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగంలో ఊహించని విధంగా కళ్ళు చెదిరే నష్టాలు వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే కన్య రాశి వారు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అణువణువున ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల నుండి, ఈ గ్రహణ తీవ్రమైన ప్రతికూల ప్రభావాల నుండి కన్య రాశి వారు సురక్షితంగా బయటపడటానికి పండితులు సూచించిన ఖచ్చితమైన ఆధ్యాత్మిక పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చాలా మంచిది. గ్రహణం పడుతున్న రోజున సాధ్యమైనంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి, ఆ సమయం అంతా ఎలాంటి లౌకిక విషయాల మీద ధ్యాస పెట్టకుండా దైవ ప్రార్థనలో గడపాలి. వీటన్నిటితో పాటుగా విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆలయాన్ని తరచుగా దర్శించి, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరికతో పూజ చేయించడం ద్వారా ఆటంకాలు అన్నీ తొలగిపోయి జీవితంలో మళ్ళీ శుభగడియలు ప్రారంభమవుతాయి. తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా వ్యవహరించే వృశ్చిక రాశి వారికి రాబోయే ఈ సూర్యగ్రహణం ఏమాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం లేదని, పైగా అత్యంత ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించబోతుందని పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కుజుడి ప్రభావం వల్ల సహజంగానే కొంత కోపం, ఆవేశం, మొండితనం ఎక్కువగా ఉండే వృశ్చిక రాశి వారిపై నేరుగా ఈ గ్రహణ ప్రభావం పడటం వల్ల ఆవేశం, కోపం ఊహించని విపరీతమైన స్థాయికి చేరుకుంటాయి. ఎప్పుడూ లేని విధంగా మనసును అదుపులో ఉంచుకోవటం వీరికి చాలా కష్టంగా మారుతుంది. ఈ విపరీతమైన కోపం, నిగ్రహం పూర్తిగా కోల్పోయే పరిస్థితుల వల్ల వీరు ఏమాత్రం ఆలోచించకుండా, ముందు వెనుక ఆలోచించుకోకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు వీరి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసే ప్రమాదం బలంగా పొంచి ఉంది. ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో, కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు లేదా ఇంట్లో అగ్ని మరియు విద్యుత్ వల్ల ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే చుట్టూ ఉన్న రహస్య శత్రువుల బాధలు విపరీతంగా పెరుగుతాయి. మీకు ఏమాత్రం తెలియకుండానే మీ వెనక మీపై అనేక రకాల కుట్రలు పన్నుతారు. కాబట్టి ఎవరితోనూ మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలు పంచుకోకూడదు. ఇన్ని రకాల ఘోరమైన సమస్యల నుండి, ప్రమాదాల నుండి ప్రాణరక్షణ పొందటానికి మరియు ఈ తీవ్రమైన గ్రహణ దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం లేదా పంచామృతాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. గ్రహణం పడుతున్న సమయంలో బయట ఎటూ తిరగకుండా ఇంట్లోనే ఒకే దగ్గర కూర్చొని అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి స్తోత్రాన్ని లేదా హనుమాన్ చాలీసా నిరంతరం పఠించడం వల్ల సంపూర్ణ ప్రాణరక్షణ కలుగుతుంది. ఎలాంటి భయంకరమైన గండాలు దరిచేరవు. అలాగే అనాథలకు లేదా పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందులు దానం చేయడం ద్వారా మీ ఈ సూర్యగ్రహణ దోష నివారణ పూర్తిగా జరిగి జీవితంలో మళ్ళీ సుఖ సంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇక 4వ రాశి మకరాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి చెందుతాయి. కర్మఫలదాత, న్యాయాధికారి అయిన శని భగవానుడు అధిపతిగా వ్యవహరించే మకర రాశి వారికి ఈ రాబోయే ఆగస్టు 12వ తేదీన సంభవించబోతున్న సూర్యగ్రహణం ఏమాత్రం శుభదాయకం కాదని, పైగా అత్యంత ప్రమాదకరమైన మరియు విపత్కరమైన ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సూర్యుడికి మరియు శనిదేవుడికి మధ్య ఉన్న వైరం కారణంగా సూర్యగ్రహ దుష్ప్రభావం మకర రాశి వారి జీవితాలపై అత్యంత ప్రగాఢంగా పడబోతుంది. ఈ గ్రహణ తీవ్ర ప్రభావం కారణంగా మకర రాశి వారు ఎంతటి నిష్ఠతో, ప్రణాళికతో ఏ చిన్న పనిని కొత్తగా మొదలుపెట్టినా సరే అందులో అడుగడుగున ఊహించని విధంగా అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురై వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తాయి. ఎంతో కష్టపడి చేస్తున్న పనులు కూడా ఎటువంటి కారణం లేకుండానే అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయి మానసికంగా విపరీతమైన కృంగుబాటుకు లోనవుతారు.
ఆర్థిక పరంగా చూసుకుంటే వీరి స్థితిగతులు పూర్తిగా దిగజారిపోయి ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగంలో ఊహించని విధంగా కళ్ళు చెదిరే నష్టాలు వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే మకర రాశి వారు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అణువణువున ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అత్యంత భయంకరమైన మరియు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా అధిగమించడానికి మకర రాశి వారు భక్తి శ్రద్ధలతో శని భగవాన్ని అలాగే లయకారుడైన పరమశివుణ్ణి నిరంతరం ప్రార్థించడం చాలా అవసరం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం అలాగే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గుడిలో దీపారాధన చేయడం ఎంతో మంచిది. గ్రహణం పడుతున్న సమయంలో బయట ఎక్కడా తిరగకుండా వీలైతే శివాలయంలో ప్రశాంతంగా ఒకే దగ్గర కూర్చొని అత్యంత శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి. దీనివల్ల మనసులోని మరణ భయం పూర్తిగా తొలగిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడవచ్చు. అలాగే నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయటం వల్ల వీరికి ఈ ఘోరమైన గ్రహణ దోషం శాంతి జరిగి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఓం నమః శివాయ.